Dear students, this is Srinivasu, lecturer of Computer Science, ABN PRR College of Science, Kogur. Okay, today we have to discuss about DBMS vendors and DBMS products. ఓకే అంటే మనకి డిబిఎంఎస్ అంటే ఏం చెప్పుకున్నాం మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్తున్నాం. అంటే డేటాని మెయింటైన్ చేసే ఒక సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ను ప్రొవైడ్ చేసే ఏవైతే వెండర్స్ ఉన్నాయో అవి వాటిని ప్రొవైడ్ చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ చెప్పుకుందాం. మనకి సమ్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ వెండర్స్ అండ్ సమ్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓకే, ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, ఐబిఎం, సైబేస్ ఇవి ఏవైతే ఉన్నాయో వీళ్ళు వెండర్స్. వీళ్ళు ప్రొవైడ్ చేసే ఏవైతే యాక్సెసిబుల్ అప్లికేషన్స్ ఉన్నాయో అవి ప్రొడక్ట్స్. ఓకే, అంటే మైక్రోసాఫ్ట్ ఏదైతే మనకి ఉందో కంపెనీ, వాళ్ళు ఏం చేశారంటే సమ్ బ్యాకప్ అంటే డేటాని బ్యాకప్ చేయడానికి కావలసిన ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఆ అప్లికేషన్స్ని ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. కాబట్టి అందులో ఏమేమి ఉన్నాయి, వెండర్స్ వచ్చి మైక్రోసాఫ్ట్, దాని యొక్క రెలవెంట్ ప్రోడక్ట్స్ వచ్చి ఏమున్నాయి, యాక్సెస్, ఎక్సెల్, ఎస్క్యూఎల్ సర్వర్ అవి. ఓకే, అలాగే ఒరాకిల్ వచ్చి ఒరాకిల్ డిబిఎంఎస్, మై ఎస్క్యూఎల్, ఐబిఎం DB2, ఇన్ఫోమిక్స్ డైనమిక్ సర్వర్ IDS, సైబేస్ అడాప్టివ్ సర్వర్ ఎంటర్ప్రైజ్ ASE, అడాప్టివ్ సర్వర్ ఎనీవేర్ ASA, వాట్కా. ఇప్పుడు ఇవన్నీ ఏమవుతున్నాయి, మనకి వెండర్స్ అవుతున్నాయి. ఇవన్నీ రిలవెంట్ ప్రొడక్ట్స్ అవుతున్నాయి. అసలు ఇవన్నీ ఏంటి అని అంటే డేటా మామూలుగా మనం వెహికల్ చూస్తాం. వెహికల్ అనేది దేని గురించి చెప్తున్నాం మనం? వెహికల్ అంటే ఎక్కడి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వాలనుకున్నప్పుడు మనం వెహికల్ని యూజ్ చేస్తాం. అంటే మన యొక్క ఏ పర్పస్కి వాడుతున్నాం, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలనుకున్నప్పుడు. మరి అలాంటి వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఒకే వెహికల్ వాడుతున్నామా? 2 వీలర్ తీసుకుంటాం, 4 వీలర్ తీసుకుంటాం, ఓకే 3 వీలర్ తీసుకుంటాం. ఇంకా అంటే పర్పస్ని బట్టి మనం వెహికల్ని చూజ్ చేసుకుంటాం. ఓకే, అంటే మనం సింగిల్గా ఉన్నాం, జస్ట్ ఓకే స్మాల్ డిస్టెన్స్కే వెళ్ళాలనుకోండి, బైస్కిల్ ఆర్ సైకిల్, ఓకే ఏదోటి తీసుకుంటాం. లేకపోతే 2 వీలర్ తీసుకుంటాం, ఎనీ మోటార్ వెహికల్ తీసుకుంటాం. కొంచెం లాంగ్ డిస్టెన్స్ అనుకోండి, మోటార్ వెహికల్ కానీ కార్ కానీ తీసుకుంటాం. లేదు హెవీ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి లారీ. ఈ విధంగా ఏమవుతుంది, ఒక పర్పస్ని బట్టి మనం వెహికల్ని చూజ్ చేసుకున్నాం. ఇక్కడ కూడా ఏమవుతుంది, డేటాబేస్ అంటే డేటాని స్టోర్ చేసే ప్లేస్. అలాంటి డేటాని స్టోర్ చేసే ప్లేస్ గురించి నెంబర్ ఆఫ్ కంపెనీస్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఇక్కడ డిజైన్ చేసినాయి. అలాంటి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మనం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ క్లియర్గా నేర్చుకుందాం. ఓకే ఓకే లెట్స్ గో టు ద పాయింట్. ఫస్ట్ వన్, మైక్రోసాఫ్ట్ యాక్సెస్. చూడండి, మైక్రోసాఫ్ట్ యాక్సెస్ ఏంటి? ఇక్కడ యాక్సెస్ అంటే మీకు మైక్రోసాఫ్ట్కి సంబంధించిన అప్లికేషన్లు చాలా ఉన్నాయి. అవి ఏంటి అంటే MS ఆఫీస్ అని అంటారు. అందులో టూల్స్ MS ఎక్సెల్ ఉంటుంది, అంటే మీకు ప్రజెంట్ OATలో ఉంది. అలాగే MS పవర్ పాయింట్, MS వర్డ్, MS యాక్సెస్. ఇక్కడ యాక్సెస్ అంటే యాక్సెస్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ టూల్ దట్ హెల్ప్స్ యూ స్టోర్ ఇన్ఫర్మేషన్ ఫర్ రెఫరెన్స్, రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే డేటాని మెయింటైన్ చేసుకోవడానికి సో మెనీ సాఫ్ట్వేర్స్ వచ్చాయి. కానీ ఓల్డెన్ డేస్లోని అండ్ ప్రీవియస్ డేస్లో ఏంటంటే యాక్సెస్ అనేది తీసుకుని, యాక్సెస్ కూడా దేనికి వాడుతున్నాం మనం? టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు, డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు, డేటాను స్టోర్ చేసుకోవచ్చు, దానికి రెలవెంట్గా ఉన్న రిపోర్ట్స్ని అలాగే రెఫరెన్సెస్ని ఎనాలిసిస్ని చేసి డేటాను స్టోర్ చేసుకునే ఒక ప్రోడక్ట్ అనమాట మైక్రోసాఫ్ట్ వర్డ్. అలాగే సేమ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇంకొక ప్రోడక్ట్ని రిలీజ్ చేశారు. ఏంటి అని అంటే ఎక్సెల్.
దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎక్సెల్ అనేది స్ప్రెడ్షీట్ ఫార్మేట్లో ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఓఏటీ చూస్తున్నారు. ఓఏటీ అప్లికేషన్, ఓకే, ఆఫీస్ ఆటోమేషన్ టూల్ అని. ఆ ఎక్సెల్ మొత్తం, ఎక్సెల్ అంటే స్ప్రెడ్షీట్, ఇట్ స్టోరీ ఏ డేటా ఇన్ టేబులర్ ఫార్మేట్. ఇలాంటి ఎక్సెల్ ఏ ఎలాంటి ప్లాట్ఫామ్లో రన్ అవుతుందో ఇక్కడ ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఈజ్ ఏ స్ప్రెడ్షీట్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ ఫర్ ద విండోస్లో రన్ అవుతుంది. మ్యాక్ ఓఎస్, ఓకే, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో రన్ అవుతుంది. యాండ్రాయిడ్, ఓకే, అంటే నార్మల్ యాండ్రాయిడ్ మొబైల్లో రన్ అవుతుంది. అలాగే ఐఓఎస్ అంటే ఐఫోన్లో కూడా రన్ అవుతుంది. ఇట్ ఫీచర్స్ క్యాలిక్యులేషన్స్, గ్రాఫిక్ టూల్స్, పివట్ టేబుల్స్ అండ్ మ్యాక్రో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాల్డ్ విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్. ఇవన్నీ ఎక్సెల్లో ఉంటాయి. అంటే డేటాని టేబులర్ ఫార్మేట్లో స్టోర్ చేసుకుని ఫార్ములాస్ అప్లై చేస్తూ యాడ్ చేయటం కానీ, డిలీట్ చేయటం కానీ, మల్టిప్లికేషన్ చేయటం కానీ, ఇంకా పివట్ టేబుల్స్ కానీ, ఓకే, నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ని, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ని మనం ఎక్సెల్లో ఉపయోగించుకొని డేటాకి అప్లికబుల్ చేస్తూ దీని ద్వారా కూడా మనం రిపోర్ట్స్ని జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఇట్ ఈజ్ ఏ ఆఫ్లైన్ అప్లికేషన్స్. ఇట్ ఈజ్ ఏ ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్ డేటా, సమ్ లో లెవెల్ డేటా ఏదైతే ఉందో ఆ లో లెవెల్ డేటా ఉన్నప్పుడు ఆఫ్లైన్లో మనం రన్ చేసుకోవాలనుకుంటే సింపుల్ అండ్ ఈజీ యాక్సెసిబుల్ అప్లికేషన్, ఫ్రీ అప్లికేషన్స్, ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్లోకి వస్తే ఇవి మనకు బాగా ఉపయోగపడతాయి. ఏంటవి? మైక్రోసాఫ్ట్ యాక్సెస్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఇంకొకటి మనకి మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు వస్తే ఏమవుతుంది? విత్ ఇన్ ఆపరేటింగ్ సిస్టంలో సెపరేట్ సర్వర్ లేకుండా ఓన్లీ ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఉపయోగించి మన డేటాను మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ ఏ ఉండవు, ఓన్లీ రా డేటా మాత్రమే ఇందులో స్టోర్ చేసి పెట్టుకుంటాం. యాజ్ టీజ్గా ఏ డేటా అవుతుందో ఆ డేటాను స్టోర్ చేసుకుంటాం, మళ్ళీ అదే డేటాను రిట్రీవ్ చేసుకుంటాం. మధ్యలో ఇంటర్మీడియట్ అప్లికేషన్స్ ఏ ఉండవు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ అప్లికేషన్స్ వస్తాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఎస్క్యూఎల్ సర్వర్ ఈజ్ ఏ మైక్రోసాఫ్ట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మనం రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి ఒక పాయింట్ మనం బాగా నేర్చుకున్నాం. ఎవల్యూషన్ ఆఫ్ డేటాబేస్లో, అలాగే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డేటాబేస్లో కూడా చెప్పడం జరిగింది. రిలేషనల్ డేటాబేస్ అంటే ఒక టేబుల్లో ఉన్న డేటా ఇంకొక టేబుల్లో ఉన్న డేటా, అంటే 2 టేబుల్స్ మనం తీసుకున్నాం, టేబుల్లోనే డేటాను స్టోర్ చేస్తాం. ఒక టేబుల్లో ఉన్న డేటా ఉపయోగించుకొని వేరే టేబుల్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ని యూజ్ చేస్తాం? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేస్తాం. అలాంటి రిలేషనల్ డేటాబేస్లో మనకి ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డేటా అంతా కీ ఆపరేటింగ్ సిస్టమ్. అందుకోండి, ద కీ ఆపరేటింగ్ వర్డ్ హియర్ ఈజ్ సిస్టమ్. ద సిస్టమ్స్ ఫంక్షన్స్ టు మేనేజ్ మల్టిపుల్ డేటా, అంటే మల్టిపుల్ డేటాబేస్ అంటే స్టోరేజ్ ఫంక్షన్స్. అలాంటి స్టోరేజ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఉన్నా సరే మనకి ఇక్కడ ఈజీగా పనిచేస్తుంది. స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్, ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్. అంటే డేటాని మనం యాక్సెస్ చేయాలన్నా, డేటాని స్టోర్ చేయాలన్నా ఒక క్వెరీ ఫార్మేట్ ద్వారా పంపిస్తాం. అదే క్వెరీ ద్వారా మనకి డేటా వస్తుంది. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఎ సూట్ ఫర్ టూల్స్ దట్ హెల్ప్స్ టు బిల్డ్, చేంజ్ అండ్ మేనేజ్ ది డేటా. బిల్డ్ అంటే ఏంటంటే మనం కన్స్ట్రక్ట్ చేయటం, అంటే క్రియేట్ చేస్తున్నాం. అలాగే చేంజ్ అంటే ఎక్కడైనా సరే మన టేబుల్ నేమ్స్ మార్చుకోవాలన్నా, కాలమ్ నేమ్స్ మార్చుకోవాలన్నా, డేటా వేరియబుల్స్ మార్చుకోవాలన్నా మేనేజ్ చేస్తాం, అంటే మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, మ్యానిపులేషన్ ఇదంతా అంటే డేటాని మనం ఎప్పుడు స్టోర్ చేసుకోవాలి, ఎప్పుడు డిలీట్ చేయాలి, ఇలాగా డిబిఏ అడ్మినిస్ట్రేటర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి ఎస్క్యూఎల్ సర్వర్లో ఉపయోగపడుతుంది. అంటే ఇట్స్ ఏ బెటర్ ఫ్రమ్ యాక్సెస్ అండ్ ఎక్సెల్. కాబట్టి ఏమవుతుంది? ఇవాల్యుయేషన్ అవుతుంది, డే బై డే గ్రాడ్యువల్గా డెవలప్ అవుతుంది. ఇలాగ 3 అప్లికేషన్స్ని ఎవరు ప్రొవైడ్ చేశారు అంటే మైక్రోసాఫ్ట్ అనే ప్రొవైడ్ చేశారు. కాబట్టి చూడండి, మైక్రోసాఫ్ట్ నుంచి యాక్సెస్ వచ్చింది, ఎక్సెల్ వచ్చింది, ఎస్క్యూఎల్ సర్వర్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఏంటి మనకి? ఒరాకిల్. ఇట్ ఈజ్ ఆల్సో అనదర్ కంపెనీ టు ప్రొవైడ్స్ ఏ డేటాబేస్ సాఫ్ట్వేర్, ఒరాకిల్. ఇక్కడ ఒరాకిల్ డిబిఎంఎస్, ఒరాకిల్ డేటాబేస్ కామన్లీ రిఫర్ టు యాజ్ ఒరాకిల్ డిబిఎంఎస్ ఆర్ సింప్లీ యాజ్ ఒరాకిల్.
ఈజ్ ఎ మల్టీ-మోడల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రొడ్యూస్డ్ అండ్ మార్కెట్ బై ఒరాకిల్ కార్పొరేషన్. ఓకే, ఒరాకిల్ సేమ్ మైక్రోసాఫ్ట్ ఎలా అయితే ఉందో ఒరాకిల్ కూడా డేటాను ప్రొవైడ్ చేయడానికి ఓకే దీనికి సపోర్టెడ్గా డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ని ప్రొవైడ్ చేశారు. సింపుల్గా మనం ఏం చెప్తున్నారంటే ఒరాకిల్ డిబిఎంఎస్ అని కాకుండా ఒరాకిల్ 9i ఒరాకిల్ 10i అని చెప్పి చెప్తారు. ఓకే, ఇట్ ఈజ్ ఏ మల్టీ మోడల్ డేటాబేస్ సిస్టమ్ ప్రొడ్యూస్డ్ అండ్ మార్కెట్ బై ఒరాకిల్ కార్పొరేషన్. It is database commonly used for running online transaction processing OLTP and data warehousing and mixed data warehousing and OLTP and database workloads. అంటే ఇక్కడ కన్నా ఏవైతే ఉన్నాయో డ్రాబ్యాక్స్ హెవీ లోడ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అంటే ఏమేమి చెప్పుకుంటున్నాం, ఐఆర్సిటీసీ అని చెప్పుకుంటాం, హోటల్ బుకింగ్స్ చెప్పుకుంటాం, బస్సు రిజర్వేషన్ చెప్పుకుంటున్నాం, ఓకే ఈ కామర్స్ అప్లికేషన్ చెప్పుకుంటున్నాం. ఇవన్నీ ఆన్లైన్ అప్లికేషన్స్. అంటే ఇవి ఇక్కడికి వస్తే ఏమవుతున్నాయి, ఇవి ఆఫ్లైన్ అప్లికేషన్స్. ఇవి ఈ యాక్సెస్ ఎక్సెల్ అనేవి ఆఫ్లైన్ అప్లికేషన్స్. కానీ ఈ ఒరాకిల్ డిబిఎంఎస్ వచ్చేటప్పటికి ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా డేటాని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి ట్రావెల్ చేస్తూ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి మూవ్ చేసే డేటాని ప్రొవైడ్ చేసేది ఈ ఒరాకిల్ డిబిఎంఎస్. కాబట్టి ఈజ్ ఎ బెటర్ దాన్ యాక్సెస్ ఎక్సెల్. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి ఒరాకిల్ MySQL. ఇక్కడ ఒరాకిల్ బేస్డ్ ఆన్ SQL స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. The application used for wide range MySQL is a relational database system, general of purpose, including data warehousing, e-commerce and logging applications. The most common use for MySQL, however, is for the purpose of web base. అంటే వెబ్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అంటే MySQL SQL తర్వాత మనకి ఒరాకిల్ ఫౌండేషన్ నుంచి MySQL అనే ఒక ప్రోడక్ట్ వచ్చింది. ఇవి ఎక్కువగా ఎందులో వాడుతున్నాం మనం, ఈ కామర్స్ వెబ్సైట్స్. అంటే మనకి ఈ కామర్స్ అంటే ఏం చెప్పుకుంటున్నాం, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఓకే స్నాప్డీల్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో అలాంటి అప్లికేషన్స్. అలాగే డేటా వేర్ హౌసింగ్ అంటే డేటాని స్టోర్ చేసే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి అలాగే లాగింగ్ అప్లికేషన్స్ అంటే లాగిన్ అప్లికేషన్స్, మనకి బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే పేటిఎం అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఇవన్నీ ఎక్కువగా అలా అప్లికేషన్కి సంబంధించిన డేటా అంతా ఇందులో స్టోర్ చేసి పెడతారు. MySQL అనే సర్వర్ను ఉపయోగించుకొని దీని ద్వారానే డేటాని స్టోర్ చేయటం కానీ రిట్రీవ్ చేయటం కానీ జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఒరాకిల్కి సంబంధించింది ఏముంది ఇక్కడ, ఒరాకిల్ డిబిఎంఎస్ MySQL ఈజ్ ఏ రెలవెంట్ టు ఒరాకిల్. నెక్స్ట్ IBM. ఓకే, IBM 2 రకాల ప్రొడక్ట్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది. ఒకటి ఏంటంటే DB2, ఇంకొకటి ఇన్ఫోమిక్స్ డైనమిక్ సర్వర్. ఓకే, DB2 అండ్ ఇన్ఫోమిక్స్ డైనమిక్ సర్వర్ అవేంటో ఓసారి చూద్దాం. Okay, DB2 is a database product from IBM. It is a relational database management system, RDBMS. Relational data. DB2 is a designed to store, analyze and retrieve the data efficiently. DB2 product extended with the support of object oriented features and non-relational structures with XML. ఇక్కడ మనకి IBM ఏం చెప్తుంది, రిలేషనల్ డేటాబేస్ అంటే డేటాని ఓన్లీ ఒక పర్టికులర్ ప్లేస్లో స్టోర్ చేయకుండా డిఫరెంట్ ప్లేసెస్లో స్టోర్ చేస్తూ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి డేటాని ట్రావెల్ చేసే ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేసే మేనేజ్మెంట్ సిస్టమ్ని RDBMS అంటున్నాం. అలాంటి RDBMSకి సపోర్ట్ చేసే న్యూ డేటాబేస్ ఏదైతే ఉందో దాన్ని DB2 అంటున్నాం. ఇది ఏమేం ప్లేసుల్లో వాడుతున్నాం, ఏ పర్పస్కి వాడుతున్నాం అంటే డిజైన్డ్ టు స్టోర్, ఎనాలైజ్ అండ్ రిట్రీవ్ ది డేటా ఎఫిషియెంట్లీ. ఎందుకంటే డేటాబేస్ అనేది ఈ మూడిట్లకి వాడుతున్నాం, కానీ
అందులో ఎఫిషియెంట్గా మనకి డేటాని సపోర్ట్ చేసే అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ ఏది మనకి DB2. అండ్ DB2 product is extended with the support of object oriented features. అంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ DBMSలో మనం చెప్పుకున్న హైరార్కల్ మోడల్, నెట్వర్క్ మోడల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ అండ్ నాన్ రిలేషనల్ స్ట్రక్చర్స్ విత్ XML. అంటే XML అప్లికేషన్స్ని స్టోర్ చేసుకునే ఫెసిలిటీ కూడా మనకంటే మల్టీమీడియా అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఇందులో స్టోర్ చేసే వీలు ఇందులో ఉంటుంది. నెక్స్ట్ IBMకి సంబంధించింది ఇంకోటి ఏంటి ప్రోడక్ట్ IDS అంటే ఇన్ఫోమిక్స్ డైనమిక్ సర్వర్. ఓకే, ఇట్స్ అలౌస్ ది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ టు సెండ్ ద డేటాబేస్ బ్యాకప్స్ డైరెక్ట్లీ టు యాన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ మేనేజర్. అంటే ఇక్కడ ఈ ఎక్స్టర్నల్గా ఉన్న అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా డేటాని సెండ్ చేసేస్తాం, దానికి రిలవెంట్గా ఉన్న డేటాని బ్యాకప్ చేసుకుంటాం. అంటే ఎట్ ది సేమ్ టైం డేటా స్టోర్ అవుతుంది, డేటా రిట్రీవ్ అవుతుంది, అదే టైంలో డేటా బ్యాకప్ కూడా అవుతుంది. ఈ IBM అనేది ప్రొవైడ్ చేసిన అప్లికేషన్స్. నెక్స్ట్ మనకి ఓకే సైబేస్. ఈ సైబేస్ అంటే అడాప్టివ్ సర్వర్ ఎంటర్ప్రైజ్ ASE. ఇట్ ఈజ్ ఏ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ ఒరిజినల్లీ డిజైన్డ్ ఫర్ యూనిక్స్ ప్లాట్ఫామ్ ఇన్ 1987. యూనిక్స్ అంటే ఇట్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టంలో మనకి సైబేస్ అనే ఒక డేటాబేస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండర్ ద నేమ్ సైబేస్ SQL సర్వర్ ఇట్ వాజ్ రీనేమ్డ్ సైబేస్ ASE, దెన్ రీనేమ్డ్ అగైన్ SAP బాట్ సైబేస్. ఓకే, అంటే ఎక్కువగా ఎక్కడ వాడుతున్నాం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ఆన్ లొకేషన్ అండ్ ఇన్ క్లౌడ్ అప్లికేషన్స్. అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా క్లౌడ్కి సంబంధించిన అప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే, అంటే OneDrive, క్లౌడ్. ఓకే, ఏంటి క్లౌడ్ అంటే డేటాని మనం ఒక పర్టికులర్ ప్లేస్లో స్టోర్ చేయకుండా ఆన్లైన్ ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉంది, మన మొబైల్ ద్వారా కానీ, ల్యాప్టాప్ ద్వారా కానీ, లేదా పర్సనల్ కంప్యూటర్ ద్వారా డేటా మనం స్టోర్ చేసుకున్నాం. మళ్ళీ ఎక్కడికో వెళ్ళాం, అక్కడ కూడా ఉండి మనం ఆన్లైన్ ద్వారా డేటాని ఈజీగా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు బికాజ్ ఆఫ్ క్లౌడ్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇందులో ఉంటున్నాయి. ఓకే, ఇది ఎక్కువగా దేనికి వాడుతాం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు ప్రజెంట్ డేస్ ఎక్కువగా దేని మీద రన్ అవుతున్నాయి, అప్లికేషన్స్ అన్నీ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారానే రన్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ కూడా పెడుతున్నారు. మీరు మీ సీనియర్స్ ఉన్నారు, ఇప్పుడు రీసెంట్గా మనకి 10వ తారీఖున కానీ 11వ తారీఖున కానీ ICT ఎగ్జామ్ రాస్తున్నారు. అంటే అది కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్. మరి ఇలాంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాసిన డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది అని అంటే డేటాబేస్లో స్టోర్ అవుతుంది. మరి అలాంటి డేటాబేస్ ఇక్కడి నుంచి మెయిన్ సర్వర్కి పంపించాలనుకుంటే వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఏమవుతుంది, ఇలాంటివి ఏవైతే ఉన్నాయి సైబేస్ కానీ, IBM కానీ, అంటే వరాకిల్ కానీ, MySQL కానీ ఇవన్నీ వాడుతూ ఉంటారు. నెక్స్ట్ సైబేస్కి సంబంధించింది ఏముంది, సైబేస్ అడాప్టివ్ సర్వర్ ఎనీవేర్ ఈజ్ ఏ ఫుల్లీ ఫ్యూచర్డ్ రిలేషనల్ డేటాబేస్ అండ్ డేటా మేనేజ్మెంట్ టూల్. ది ASA ఇన్స్టాలేషన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు డెవలప్ యూజ్ ఓన్లీ. అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ ఎండ్ యూజర్స్ యూజ్ చేసుకునేలా ఉంటాయి, కొన్ని సాఫ్ట్వేర్స్ ఓన్లీ డెవలప్ చేసే పర్సన్స్, అడ్మినిస్ట్రేటర్ మాత్రమే యూజ్ చేయాలి. అంటే కొన్ని రిస్ట్రిక్షన్ ప్లేసెస్లో మాత్రమే ఉంటాయి, అంటే సెక్యూరిటీ రీజన్స్. ఎందుకంటే డేటాని లీకేజ్ చేస్తే ఆ అప్లికేషన్ అనేది ఇంకా సర్వే అవ్వదు. కాబట్టి డేటా లీకేజ్ కాకుండా మనకి నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ కానీ, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కానీ హ్యాక్ అవుతున్నాయి. కానీ ఈ ఫైనాన్షియల్ సెక్టార్కి సంబంధించిన అప్లికేషన్స్ ఏవైనా హ్యాక్ అవ్వడం జరుగుతుందా? అవ్వదు. ఎందుకంటే అవి మనీతో రెలవెంట్. ఎందుకంటే మనీ స్టోర్ చేయడానికి ప్రొవైడ్ చేసే అప్లికేషన్స్ అన్నీ మనకి బ్యాంకింగ్ సెక్టర్. మరి అలాంటి బ్యాంకింగ్ సెక్టర్ని ఎవరైనా హ్యాక్ చేస్తే డేటా అనేది లాస్ అవుతుంది. అలాంటి ప్లేసెస్లో ఇవన్నీ వాడుతూ ఉంటారు. మళ్ళీ సైబేస్కి సంబంధించి నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అని అంటే వాట్కామ్. ఓకే, ద డైలెక్ట్ ఆఫ్ SQL సపోర్ట్స్ by SQL anywhere is referred to as Watcom SQL. The original version SQL anywhere called Watcom SQL. అంటే ఇది అప్డేట్ వెర్షన్ ఆఫ్ ASAకి సంబంధించిన అప్డేట్ వెర్షన్ ఏదైతే ఉందో అది వాట్కామ్ అవుతుంది.
కాబట్టి మీరు ఈ క్వశ్చన్స్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ వెండర్స్ అండ్ దేర్ ప్రొడక్ట్స్ ఆఫ్ డిబిఎంఎస్. ఏమున్నాయి మనకి 5 వెండర్స్ ఉన్నారు, అలాగే ఇట్ ఈజ్ ఏ రెలవెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ఈజ్ యాక్సెస్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్, ఒరాకిల్ డిబిఎంఎస్, ఒరాకిల్ మైఎస్క్యూఎల్, ఐబిఎం డిబి2 అండ్ ఐబిఎం ఇన్ఫోమిక్స్ డైనమిక్ సర్వర్. అలాగే లాస్ట్ వన్ సైబేస్ అడాప్టివ్ సర్వర్ ఎంటర్ప్రైజ్, అడాప్టివ్ సర్వర్ ఎనీవేర్, సైబేస్. ఇది మనకి ఇది ఏ క్వశ్చన్కి సంబంధించిందంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. లాస్ట్ ప్రీవియస్ ఏవైతే మీ సీనియర్స్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్ పేపర్లో చాలా క్వశ్చన్ పేపర్లో మనకి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఎక్స్ప్లెయిన్ వెండర్స్ అండ్ ప్రొడక్ట్స్, లేకపోతే ఎక్స్ప్లెయిన్ డిబిఎంఎస్ ప్రొడక్ట్స్ ఆఫ్ వెండర్స్ అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఈ టేబుల్ డిజైన్ చేసి దీని యొక్క రిలవెంట్ డేటా ఏదైతే ఉందో మనకి సింగిల్ లైన్లో కానీ మల్టిపుల్ లైన్స్లో కానీ మీరు బ్రీఫ్గా మీరు ఆన్సర్ ఇస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేది పడడం జరుగుతుంది. అలాగే ఈ యూనిట్కి సంబంధించింది మీకు మెటీరియల్ అనేది వాట్సాప్లో నేను షేర్ చేస్తాను. కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు దాన్ని ప్రింట్ చేయటం కానీ లేకపోతే నోట్స్ రాసుకుంటాం కానీ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.